వెల్కమ్ టు 24/7. సలార్తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి కల్కితో రికార్డ్స్ ని క్రియేట్ చేసి తెలుగు సినిమా మార్కెట్ ని పెంచుతూ దూసుకుపోతున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ రెండు సినిమాలకి సీక్వెల్ కూడా ఉండడంతో ఇప్పుడు ప్రభాస్ మార్కెట్ అంచనాలను పెంచేస్తుంది. కల్కి పార్ట్ 2 కోసం చాలా మంది ఇప్పటికే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ 60% షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది సినిమా. వచ్చే ఏడాది ఖచ్చితంగా సలార్ కల్కి ఈ రెండు సినిమాలు ఎండింగ్ పార్ట్స్ వచ్చేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ మరిన్ని సినిమాలకి సైన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు డైరెక్టర్ మారుతితో చేస్తున్నది రాజ్ సాబ్ సినిమా కూడా తుది మెరుగులు దిద్దుకుంటుంది. మరోపక్క హను రాఘుపూడి దర్శకత్వంలో కూడా ఓ ప్రియాడిక్ సినిమా చేయబోతున్నట్టు ప్రభాస్ ముందుగా రాజా సాబ్ అయితే వచ్చే అవకాశం ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాజా సాబ్ సినిమాకి 250 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట నిర్మాతలు. ఇందులో ప్రభాస్ పారితోషికమే 125 కోట్లు ఉన్నట్లు సమాచారం. అంటే బడ్జెట్లో సగం ప్రభాస్ పారితోషికమే ఉందన్నమాట. ఇందులో ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ని తగ్గించుకుంటున్నాడట. ఎందుకంటే ఆదిపురుష్ రైట్స్ యూవీ వారి నుండి పీపుల్ మీడియా వారికి ఇప్పించాడు ప్రభాస్. కానీ వాళ్ళకి 35 కోట్లు నష్టం వచ్చింది. అందువల్ల ప్రభాస్ తన పారితోషికం తగ్గించి ఇవ్వమని చెప్పాడట. అడ్వాన్స్ గా 75 కోట్లు ఎప్పుడో ఇచ్చారట. ఇటీవల ఇంకో 10 కోట్ల వరకు ఇచ్చినట్లు వినికిడి. పారితోషికం ఎక్కువైనప్పటికీ నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు కాబట్టే ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో అంత గొప్పగా చెప్పుకుంటారు. ఇక సినిమా మార్కెట్ విషయానికి వస్తే ఇప్పటికే 300 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. అంతేకాదు శాటిలైట్, డిజిటల్, ఓటీటీ రూపంలో మరో 100 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. అంటే ఈ సినిమాకి ఇప్పటికే డబుల్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట. ఇక సలార్ కల్కి ఊపులో రాజా సాబ్ సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా వరల్డ్ మార్కెట్ ని టచ్ చేస్తుంది. అప్పుడు సినిమా కలెక్షన్స్ పరంగా ఈజీగా 500 కోట్ల పైనే వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ కి ఈజీగా 500 కోట్ల పైగా మార్కెట్ వచ్చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. మొత్తానికి అది మేటర్. సలార్తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి కల్కితో రికార్డ్స్ ని క్రియేట్ చేసి తెలుగు సినిమా మార్కెట్ ని పెంచుతూ దూసుకుపోతున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ రెండు సినిమాలకి సీక్వెల్ కూడా ఉండడంతో ఇప్పుడు ప్రభాస్ మార్కెట్ అంచనాలను పెంచేస్తుంది. కల్కి పార్ట్ 2 కోసం చాలా మంది ఇప్పటికే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ 60% షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది సినిమా. వచ్చే ఏడాది ఖచ్చితంగా సలార్ కల్కి ఈ రెండు సినిమాలు ఎండింగ్ పార్ట్స్ వచ్చేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ మరిన్ని సినిమాలకి సైన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు డైరెక్టర్ మారుతితో చేస్తున్నది రాజ్ సాబ్ సినిమా కూడా తుది మెరుగులు దిద్దుకుంటుంది. మరోపక్క హను రాఘుపూడి దర్శకత్వంలో కూడా ఓ ప్రియాడిక్ సినిమా చేయబోతున్నట్టు ప్రభాస్ ముందుగా రాజా సాబ్ అయితే వచ్చే అవకాశం ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాజా సాబ్ సినిమాకి 250 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట నిర్మాతలు. ఇందులో ప్రభాస్ పారితోషికమే 125 కోట్లు ఉన్నట్లు సమాచారం. అంటే బడ్జెట్లో సగం ప్రభాస్ పారితోషికమే ఉందన్నమాట. ఇందులో ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ని తగ్గించుకుంటున్నాడట. ఎందుకంటే ఆదిపురుష్ రైట్స్ యూవీ వారి నుండి పీపుల్ మీడియా వారికి ఇప్పించాడు ప్రభాస్. కానీ వాళ్ళకి 35 కోట్లు నష్టం వచ్చింది. అందువల్ల ప్రభాస్ తన పారితోషికం తగ్గించి ఇవ్వమని చెప్పాడట. అడ్వాన్స్ గా 75 కోట్లు ఎప్పుడో ఇచ్చారట. ఇటీవల ఇంకో 10 కోట్ల వరకు ఇచ్చినట్లు వినికిడి. పారితోషికం ఎక్కువైనప్పటికీ నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు కాబట్టే ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో అంత గొప్పగా చెప్పుకుంటారు. ఇక సినిమా మార్కెట్ విషయానికి వస్తే ఇప్పటికే 300 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. అంతేకాదు శాటిలైట్, డిజిటల్, ఓటీటీ రూపంలో మరో 100 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. అంటే ఈ సినిమాకి ఇప్పటికే డబుల్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట. ఇక సలార్ కల్కి ఊపులో రాజా సాబ్ సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా వరల్డ్ మార్కెట్ ని టచ్ చేస్తుంది. అప్పుడు సినిమా కలెక్షన్స్ పరంగా ఈజీగా 500 కోట్ల పైనే వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ కి ఈజీగా 500 కోట్ల పైగా మార్కెట్ వచ్చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. మొత్తానికి అది మేటర్.